హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఇప్పుడు వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఫార్మాడి మ్యాథమెటిక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, ప్లీజ్ మేడం, అందరికీ యూజ్ అవుతాయి అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా. అందు గురించి మీ గురించి ఫార్మాడి వాళ్ళకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మ్యాథమెటిక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదా నోట్ చేసుకుంటారా చూడండి. చూసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇది మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదండి, ఆ మ్యాథ్స్ కదా, అది థియరీ కాదు కదా. ఇవి చూడండి, రిపీటెడ్గానే వచ్చినవి. రిపీటెడ్ అంటే ప్రీవియస్గా అడిగినవి, పైన ఇయర్ అవన్నీ వస్తాయి, ఏ ఇయర్లో ఏ విధంగా అడిగిండు అనేసి అది చెక్ చేసుకొని మీరు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే, లేదు అన్నా మీరు నోట్ చేసుకున్నా సరే, ఎవ్రీ టాపిక్ నుంచి ఒకటి అడిగినట్లయితే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు 10th చదివిన బాగా ఐడియా ఉంది. 10thలోని మాకు కూడా బీఫార్మసీలో ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కదా మ్యాథమెటిక్స్, అవి కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఐడియాతో చెప్తున్నాను అనమాట. సింపుల్గానే ఉంటుంది, కాకపోతే భయపడతారు, అంతగా ఏం భయం ఉండదు. కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ అంత ఈజీ ఏది ఉండదు. ఎప్పుడు భయపడడం వల్ల అది మనకు బ్రెయిన్లో మనం ఫిక్స్ అయిన మ్యాథ్స్ అంటే మనకు టఫ్ అనేసి బైపీసీ వాళ్ళు అది ప్రిపేర్ అవ్వడం వల్ల మనకు మ్యాథ్స్ అనేది టఫ్గా ఉంటుంది. చూడండి, ప్రతి దాంట్లో మ్యాట్రిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే 3 ఉన్నాయి. 1, 2 అదే 3 అన్న, అంటే మినిమం 2 అయితే ఉన్నాయి మ్యాట్రిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. అంటే మ్యాట్రిక్స్ అయితే ఇంపార్టెంట్, కంపల్సరీ వస్తుంది. సైన్ టీటా టాన్ టీటా ఉంటాయి కదా, అది ఇంపార్టెంట్ అనేసి. ఇంకోటి అవి నాకు తెలియట్లేదు, x/y అవి ఉంటాయి చూడు, అవి x² y² ఉంటాయి చూడు, అవి రిపీటెడ్ క్వశ్చన్లు అండి. అవి ఈ మ్యాట్రిక్స్ సింపుల్గా ఉంటుంది కానీ ఒక్క లాజిక్లో మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. చేసేటప్పుడు సింపుల్గా అనిపిస్తుంది, చూస్తాము మనం. బైపీసీ వాళ్ళది ఏంటంటే చూస్తారు, అట్లా చూడొద్దు. మ్యాథ్స్ ఎప్పుడే కానీ ప్రాక్టీస్ చేయాలండి. పేపర్ పెన్ను పెడితేనే మ్యాథ్స్ అనేది వస్తుంది. కొంతమంది ఏంటంటే చూసి అది తెలియదు, తర్వాత ఆస్టేపోతారా కాదు. పేపర్ పెన్ను పెడితే ఏంటంటే మనం రాస్తాం కదా, మనకంటే ఒక బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకొని మనకు ఐడియా ఉంటుంది. ఎప్పుడు కానీ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సింపుల్గా ఉంటుంది. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేసారు కాబట్టి, ఎగ్జామ్ టైం కాబట్టి మీ గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏ డౌట్ అడిగినా కంపల్సరీ ఇలాంటి సబ్జెక్ట్ రిలేటెడ్ అడిగితే నేను కంపల్సరీ వీడియో చేస్తాను అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అస్సలు షేర్ చేయడం మర్చిపోవద్దండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.